కొన్ని సినిమాలు రిపీటెడ్ అయినా కూడా కొన్ని సీన్స్ చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది, చాలా బాగా చూపించాడు. అంటే ఏమంటే కొన్నిసార్లు ఫైటింగ్లో టైమింగ్ తీసుకుంటా ఉండే ఇంతకుముందు అయితే. సో ఫైటింగ్లో టైమింగ్ తీసుకోకుండా గన్ షాట్స్ కానీ కొనంతా ఫాస్ట్గా ఆయనకి తగ్గట్లుగా చేశాడు. చాలా బాగుంది. రిపీట్ అంటే తేరీ మూవీది కొన్ని సీన్స్ అంటే పర్టికులర్గా అదే అని చెప్పలేము, కానీ కొంతగా అయితే రిపీట్ అయింది ఒక 2-3 సీన్లో. సో అంతైనా కూడా ఆయనకి తగ్గట్లుగా చాలా బాగుంది. సార్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాను. ఫాస్ట్ ఉంది అంటే ఆయనకి ఇప్పుడు ఉండే రేంజ్కి. సో డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉండే రేంజ్కి ఇలాగే ఉండాలి మూవీ. సో ఫాస్ట్గా ఆయన ఫైట్ చేయడమే కానీ ఆలోచించకుండా గన్ షాట్ చేయడం కానీ కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, అలా ఉంటేనే చాలా బాగుంటుంది. అలాగే తీస్తాడు, చాలా బాగుంది. వెరీ గుడ్ మూవీ. అడవికి నక్కలు చాలా ఉంటాయి. సినిమానికి ఒకటే సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. సూపర్. పవన్ కళ్యాణ్ తగిలేవాడే ఎవడలేడు. అన్న అంతే, అన్న రేంజ్ ఎప్పటికీ తగ్గదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ నా సినిమా. రెండోసారి వస్తాండా అర్థం చేసుకుని చూస్తుంది కదా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ పవన్ తగ్గేదిలే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తగ్గదు. జై హింద్. సినిమా అయితే చాలా బాగుంది. సమాజానికి ఏమి కావాలో ఇప్పుడు జరుగుతున్న వాటికి ఎలాంటి సమాజం మెసేజ్ ఇస్తే అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసే సినిమా. ఇప్పుడు జరుగుతున్న వారికి ఏదైతే యూత్ అంటే మనము క్రమశిక్షణ లేకుండా వేరే మత్తు పదార్థాలు అలవాటు పడడం అది కాకుండా ఉండడానికి ఒక నిర్దేశనం, ఒక మెసేజ్ బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా చాలా గుడ్గా ఉంది, వండర్గా ఉంది. సినిమా సూపర్ గా ఉంది. హిట్, సూపర్ హిట్. అంటే గబ్బర్ సింగ్ మించి పెద్ద హిట్ ఇచ్చాడా? ఇచ్చినాడు. ఏం నచ్చింది? క్లైమాక్స్ నచ్చిందా? ఇంటర్వెల్ నచ్చిందా? ఇంటర్వెల్ నచ్చింది. ఇంటర్వెల్ బాగుంది. హైలైట్ బాగుందనా? ఎలా ఉందన్న సినిమా? బాగుందనా? సెకండ్ హాఫ్ సూపర్ హిట్. మొత్తం హిట్ కొట్టారా? సూపర్ హిట్, సూపర్ హిట్. మ్యూజిక్ హైలైట్, కథ హైలైట్, ఏం హైలైట్? స్టోరీ హైలైట్, హైలైట్. ఎక్సలెంట్ ఫిలిం. తెలిసిన సినిమా తీయనాడు. సినిమా సూపర్గా ఉందండి. బాగుంది. హిట్ కొట్టారంటే అయితే మంచి హిట్ అండి. బాగుందండి. సూపర్ బాగుందన్న. శ్రీలీల క్యారెక్టర్ హైలైట్ ఉంది. సీరియల్ బాగా చూపించారు. శ్రీలీల క్యారెక్టర్ బాగుంది, హీరో క్యారెక్టర్ బాగుంది. రాశి కన్నది పెద్ద స్టోరీ ఏం లేదు, పాటల వరకు ఉంది. స్టోరీ అయితే హైలైట్ ఉంది. పవన్ కళ్యాణ్ అయితే హైలైట్ ఉంది స్టోరీ. సినిమా బాగుంది. సూపర్ సార్, సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్. అంటే ఫస్ట్ హాఫ్ ఏమైనా కొంచెం స్లో ఉందా? లేదు బ్రో, కరెక్ట్ సినిమా పడింది. కరెక్ట్ సినిమానే పడింది. కరెక్ట్ సినిమా పడింది. అంటే హరిశంకర్ ప్రూవ్ చేసుకున్నాడు బ్రో. పవన్ కళ్యాణ్ కరెక్ట్ సినిమా పడింది. పర్ఫెక్ట్ లుక్స్. అన్న ఉస్తాదుని కొట్టే సినిమా రాదు. మీరు దురంధర్ క్లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ రీజనల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే చూసుకోండి. ఎక్కడైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించండి పవన్ కళ్యాణ్ కొట్టే హీరో లేడు, రాడు ఎప్పటికైనా. కానీ సినిమా మాత్రం కల్ట్ క్యాప్టెన్ నిజంగా హరీష్ శంకర్ పర్ఫెక్ట్ పేరు అన్న, కరెక్ట్ కొట్టాడు. తమన్ అయితే బీజిఎం ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న. అది ఫ్యాన్గా చెప్తానా, అది సూపర్ అన్న. లేదు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బీజిఎం అబ్బా, తమన్ అయితే చాలా బాగా కొట్టాడు బీజిఎం షార్ట్ టైంలోనే. చాలా బాగుంది. డిఎస్పి పాట దేక్లింగ్ సాంగ్ అయితే పేపర్లే మొత్తం సూపర్గా ఉందండి. అబ్బా వింటేజ్ అయితే శ్రీలు అది చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ఏమో అనుకున్నాం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. దాంతో ఎమోషన్ కూడా మిక్స్ చేసి కొట్టినాడు దాంట్లో. చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చెప్తాను, రీజనల్లో పవన్ కళ్యాణ్ కొట్టేవాడు రాడు. జై పవర్ స్టార్. శ్రీలీల డ్యాన్స్కి పెట్టిన పేరు నా మామూలుగా. ఈ సినిమాలో మాత్రం డ్యాన్స్ పక్కన పెట్టే కొంచెంసేపు నీ యాక్టింగ్ ఎంత చేస్తావు చేయి చూద్దాం అన్నట్లు తీసినారు. శ్రీలీల మంచి క్యారెక్టర్, స్టాండ్ అవుట్ అవుతుంది. సెకండ్ హాఫ్ హైలైట్ సినిమాకి. ఫస్ట్ హాఫ్ కొంచెం వెయిట్ చేస్తాను. సెకండ్ హాఫ్ బ్యూటిఫుల్ సినిమా తీసినాడు హరీష్ శంకర్. పక్కా కంబ్యాక్. ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఓకేనా, మళ్ళీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ నా కంపారిటివ్. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిందే కదా. యాక్టింగ్ వాళ్ళ నరాల్లోనే ఉంది. మెగా ఫ్యామిలీలో చిన్న పిల్లోడి నుంచి ఇంతవరకు పెద్దవాళ్ళకైనా కూడా యాక్టింగ్ వాళ్ళ బ్లడ్లోనే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే జీవించేసినారు. తొలి ప్రేమలో సాంగ్ తెలిసిందే కదా, మా హైలైట్. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. శ్రీలీల యాక్టింగ్ అదరగొట్టేసింది. మ్యూజిక్, బీజిఎం అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్. ఉస్తాద్ ఎంటర్టైన్ పక్కా ఎంటర్టైన్ చేస్తుంది.
సినిమా అదిరిపోయింది, డైలాగులు అన్నీ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ బీజిఎం అన్నీ బాగున్నాయి. ఓకే. సినిమా చాలా బాగుందన్న. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనపడినాడు. ఎక్స్పెక్ట్ చేయాలన్న ఇట్లుంటుందని సినిమా. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినాము హరీష్ అన్నది మిస్టర్ బచ్చన్ పెద్ద వర్కౌట్ కాలా అన్న. ఇది మాత్రం నిజంగా అన్న, ఎక్కడే కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గుస్ బంప్స్ వస్తూనే ఉన్నాయన్న. ఎక్కడే కానీ డిసప్పాయింట్మెంట్ లేదన్న. నిజం చెప్పాలంటే ఓజీ కన్నా బాగా అనిపించింది అన్న నాకు. బాగా ఎలివేట్ చేసినాడన్న. పవన్ కళ్యాణ్ కొత్తగా కనపడినాడన్న ఈ సినిమాలో. తొలి ప్రేమ ఆ రేంజ్లో కనపడినాడన్న ఈ సినిమాలో. వింటేజ్ లుక్ కనపడ్డాడు. బాగున్నారన్న. క్యారెక్టర్లు అంతా బాగా ఇచ్చినాడు. విలన్ రోల్ చాలా బాగా చేసినాడు అన్న, తమిళ యాక్టర్. చాలా బాగుందన్న. ఎక్కడే కానీ డిసప్పాయింట్మెంటే లేదన్న. కమెడియన్స్ ఏం లేరు. పవన్ అన్న కామెడీ ఫైటింగ్స్ డైలాగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయన్న. యాడే కానీ డిసప్పాయింట్మెంట్ అయితే లేదన్న. వన్ మ్యాన్ షో. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. పవన్ కళ్యాణ్ మ్యానరిజం బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ ప్యూర్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ స్టెప్స్ అన్నీ బాగున్నాయి. తగ్గలేదు సినిమా అస్సలు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు, బాగానే ఉంది సినిమా. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. డిఎస్పి తమ్మన్ బీజిఎం మటుకు సూపర్ హిట్ అసలు. ఆ ఫైట్ సీన్స్ కూడా భలే ఉన్నాయి, యాక్షన్ సీన్స్ కూడా సూపర్ హిట్. బాగా చేశారు, సూపర్ హిట్. ఉగాదికి సూపర్ హిట్ మూవీ.